నమస్తే, వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. నేను స్వప్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధాని అమరావతి పర్యటనకు సర్వం సిద్ధం. ఏర్పాట్లను సమీక్షించిన మంత్రుల బృందం. విశాఖలో ఘనంగా మేడే వేడుకలు. కార్మికులంతా సంఘటితం కావాలని నేతల పిలుపు. సింహాచలం ఘటన ప్రభుత్వ తప్పిదమే. న్యాయ విచారణ జరపాలని బొత్స డిమాండ్. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రుల బృందం వెల్లడించింది. ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం నియమించబడిన పయ్యావుల కేశవ్, పి నారాయణ, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్లతో కూడిన మంత్రుల బృందం ఈ రోజు సంబంధిత అధికారులతో కలిసి సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించింది. అనంతరం మంత్రులు ప్రధాన సభా వేదిక వద్ద తుది దశకు చేరుకున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ప్రధాని పర్యటనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుండి ప్రజలు తరలి రానున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. వేసవి దృష్ట్యా ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలంతా రావడానికి ప్రత్యేక బస్సులు, భోజనం, తాగునీరు తదితర ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రత్యేక వైద్య బృందాలను కూడా అందుబాటులో ఉంచామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి 29 గ్రామాల ప్రజలు సుమారు 34,000 ఎకరాలను ఇచ్చారని, వారందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నారు మని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణంతో ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, ఆ దిశగా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనంద్ ప్రధాన సభా వేదిక, పైలాన్, పార్కింగ్ ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి ఎక్కడ ఎలాంటి లోపాలకు తావులేని రీతిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. ముఖ్యంగా వేసవిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ఈ కార్యక్రమానికి బస్సుల్లో వస్తున్న ప్రజలకు అల్పాహారం, తాగునీరు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు ముఖేష్ కుమార్ మీనా, కాంతిలాల్ దండే, జి వీర పాండ్యన్, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను విశాఖలో ఘనంగా నిర్వహించారు. కార్మిక హక్కులను కాపాడుకుంటూ వారి శ్రేయస్సు కోసం పాటు పడతామని వామపక్ష కార్మిక సంఘాల నేతలు ప్రతిజ్ఞ చేశారు. మే 20 నిర్వహించి తలపెట్టిన అఖిల భారత సమ్మెకు కార్మిక లోకం మద్దతు ఇవ్వాలంటూ నేతలు పిలుపునిచ్చారు. ఎర్రజెండా రెపరెపల మధ్య విశాఖలో మేడేను నిర్వహించారు. వామపక్ష పార్టీ కార్యాలయాల్లో, ముఖ్యంగా సిపిఐ, సిపిఎం జిల్లా కార్యాలయాల్లో పతాకావిష్కరణ చేసి మేడే స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. మేడే సందర్భంగా దొండపర్తి జంక్షన్లో ఉన్న డిఆర్ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను రద్దు చేయాలన్న డిమాండ్తో మే 20న తలపెట్టిన అఖిల భారత సమ్మెను జయప్రదం చేయాలంటూ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు పిలుపునిచ్చారు. కార్మిక వర్గంపై కేంద్ర ప్రభుత్వం యావత్ కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికోసమే పని గంటలు లేబర్ కోడ్లో 12 గంటలు పెంచారు. అదేవిధంగా కార్మికులకి ఇచ్చేటువంటి హక్కుల్ని కాలరాయడం, సమ్మె హక్కు లేకుండా చేయడం, కార్మికుల యొక్క దిన చర్య అనేటువంటి దాన్ని పూర్తిగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. వారు ఇష్టం వచ్చినట్టు తీసేయచ్చు, ఏ కంపెనీలైనా మూసేయచ్చు. స్కీమ్ కార్మికులు, ఆశా, అంగన్వాడీ వీళ్ళని అసలు కార్మికులుగానే గుర్తించడం లేదు. అందువల్ల కార్మికులు తమ హక్కుల కోసం ఈరోజు పోరాటం అనేది, ఉన్న హక్కులను కాపాడడానికి పెద్ద ఎత్తున పోరాటం అనేది జరుగుతుంది. అందుకే మే 20వ తేదీ దేశవ్యాప్తమైనటువంటి సమ్మె, మే 20న మోడీ విధానాలకి ఛాలెంజ్ చేస్తూ రెండో వైపున ఉన్న హక్కులను కాపాడుకోవడం, సమ్మె హక్కు కోసం దేశవ్యాప్తంగా ఈ సమ్మె జయప్రదం జరుగుతుంది. లేబర్ కోడ్లు విరమించేదాకా ఈ పోరాటం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. మరోవైపు సిపిఐ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, సిపిఐ రాష్ట్ర నాయకులు చలసాని రాఘవేంద్రరావులు పతాకావిష్కరణ చేసి మేడే ఆవశ్యకతను వివరించారు. కార్మికులు గౌరవప్రదమైన వేతనాలతో జీవించేందుకు కావాల్సిన పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం వాళ్ళ ప్రాంతాలకి, భాషలకి, మతాలకి సంబంధం లేకుండా శ్రామికులంతా కలిపి జరుపుకుంటున్నటువంటి మేడే ఉత్సవాల సందర్భంగా 139వ మేడే ఉత్సవాల్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే మన దేశంలో కార్పొరేట్లు
అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్పగా దేశ అభివృద్ధిలోని చాలా కృషి చేస్తున్నారని చెప్పని ఈరోజు ప్రసార మాధ్యమాలన్నీ కూడా వాళ్ళని ఆకాశానికి ఎత్తుతూ ఉన్నాయి. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి గారు ఆయన మాట్లాడిందంటే 8 గంటలు పనిదినం చాలదంట, 12 గంటలు పనిచేయాలి, 12 గంటలు పనిచేయాలని చెప్పని ఆయన మాట్లాడతాడు. ఎల్ఎన్టీ చైర్మన్ ఏం చేస్తారయ్యా, వారానికి ఒకరోజు సెలవు తీసుకొని ఇంటికి పోయి మీ ఆవిడ ముఖం ఎంతసేపు చూస్తారు మీరు అని చెప్పని ఆయన మాట్లాడతాడు. అంటే ఎంత అవహేళన కార్మిక వర్గం, శ్రామిక వర్గం అనంటే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ అధిపతులకి ఎంత అవహేళనగా ఉందా అన్నది మనకు అర్థం అవుతూ ఉంది. ఈరోజు 8 గంటల పనిదినం అన్నది ఎవరో దయాదాక్షిణ్యాల మీద వచ్చింది కాదు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది కార్మికులు పోరాటాల్లో తమ అసువులు బాస్తే సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినం హక్కుని హరించేటటువంటి పద్ధతుల్లో కోవిడ్ అనంతరం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఈరోజుని 12 గంటల పనిదినం చేయాలని చెప్పని ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తే దాని మీద ఏఐటీసీ ఐఎల్ఓ దృష్టికి తీసుకొచ్చారు. ఐఎల్ఓతో భారతదేశం ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ చట్టాలు ప్రకారం కార్మిక వర్గ హక్కుల్ని పరిరక్షిస్తామని. మరి దానికి భిన్నంగా ఇక్కడ 12 గంటల పనిదినం కోసం వాళ్ళు చట్టాలు చేస్తే ఈ అంశాన్ని ఐఎల్ఓ దృష్టికి తీసుకొస్తే ఐఎల్ఓ కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. భారత ప్రభుత్వం అంటే మాకు చాలా గౌరవం, మీరు ఏదైతే ఐఎల్ఓతో చేసుకున్న కార్మిక హక్కులకి సంబంధించినటువంటి ఒప్పందాలు ఉన్నాయో ఒప్పందాలు గౌరవిస్తారని చెప్పని మేము భావిస్తున్నామని చెప్పని రాస్తే వాళ్ళు మళ్ళీ సాహసించలేదు ముందుకు పోవడానికి. కానీ ఈ ప్రభుత్వం ఈ రోజుని 29 కార్మిక చట్టాలని ఐక్యం చేసి 4 స్మృతులుగా మార్చేశారు. అందులోని అనేక హక్కులు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి అనేక హక్కుల్ని హరించేటటువంటి పద్ధతుల్లోనే ఆ స్మృతులన్నీ ఉన్నాయి. ఈ స్మృతులను అమలు చేయడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తుంది. మీరు కూడా వాటిని అడాప్ట్ చేసుకొని దానికి రూల్స్ ఫ్రేమ్ చేస్తే తక్షణమే ఆ స్మృతులన్నీ అమల్లోకి వస్తాయని చెప్పిన. ఈ అమల్లోకి వస్తే కార్మికులకి హక్కులు ఉన్నట్టే ఉంటాయి తప్ప ఏ హక్కు కూడా వాళ్ళు వినియోగించుకునే అవకాశం లేకుండా చేసేటటువంటి పద్ధతుల్లోనే ఆ స్మృతులన్నీ ఉన్న నేపథ్యంలో ఈ రోజుని కోవిడ్ అనంతరం ఏర్పడినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడినటువంటి పరిస్థితులు కానివ్వండి, అదేవిధంగా ఈరోజు అమెరికా అధ్యక్షుడు అవలంబిస్తున్న విధానాల వలన ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఈ రోజుని భయపెడతా ఉంది. ప్రజల యొక్క, శ్రామికుల యొక్క వేతనాలు తగ్గిపోతూ ఉన్నాయి, ఉపాధి అవకాశాలు తగ్గిపోతూ ఉన్నాయి, వాళ్ళు గౌరవప్రదంగా జీవించేటటువంటి హక్కు లేకుండా చేసేటటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు నిర్వహించడం కోసం ఈ మేడే సందర్భంగా అందరమే ప్రతినిబోనాలని చెప్పని అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. నేడు ప్రపంచ శ్రామిక దినోత్సవం. ప్రపంచంలో ఉన్నటువంటి శ్రామిక వర్గానికి స్ఫూర్తినిచ్చినటువంటి పెద్దలు మార్క్స్ యాంగిల్స్ 1848లో తొలిసారిగా కమ్యూనిస్టు ప్రణాళిక ద్వారా వర్గ సమాజాల యొక్క నిజరూపాన్ని వారు బయటపెట్టారు. ఆనాటి వరకు ఉన్నటువంటి సమాజానికి భాష్యం చెప్పినటువంటి స్థానంలో ఈ సమాజాన్ని మార్చుకోవాలి అనేటువంటి ఒక నినాదాన్ని మార్క్స్ యాంగిల్స్లు ఇచ్చారు. అదే కమ్యూనిస్టు సిద్ధాంతంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుకి ప్రభావం చూపుతా ఉంది. కమ్యూనిస్టు భూతాన్ని చూసి 1848 నుంచి 2025 వరకు కూడా ప్రపంచ సామ్రాజ్యవాదులు భయపడుతూనే ఉన్నారు. ఈనాటికి కమ్యూనిస్టు భూతాన్ని అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశం ఈ రోజుకి కూడా భయపడతానే ఉంది. దానికి అనేక కారణాలు ఇవాళ ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి బలమేననేటువంటిది కమ్యూనిస్టులు భావిస్తూ ఉన్నారు. వర్గ సమాజంలో వారి చైతన్యం, కష్టజీవుల యొక్క చైతన్యం ఎప్పుడైతే పెరుగుతుందో వారు ఈ అంతరాలు సృష్టించేటువంటి ఈ సమాజాన్ని కూకటి వేళ్లతో తగిలించటం సాధ్యమేననేది ఆ కమ్యూనిస్టు సిద్ధాంత సారాంశం. దాన్ని ఈరోజు ఆ తర్వాత వారి స్ఫూర్తితో, మార్క్స్ యాంగిల్స్ల స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా కార్మిక సంఘాలు, అనేక ఫెడరేషన్లు అనేక రూపాల్లో ప్రారంభమై
1886లో చికాగోలో జరిగినటువంటి కార్మికుల యొక్క విరోచితమైనటువంటి 8 గంటల పనిదినం కోసం జరిగినటువంటి ఆందోళనని నాటి పాలకులు, సైన్యం, పోలీసులు, ఈ పెట్టుబడిదారులు కలిసి అణిచివేసి ఆ నాయకుల్ని ఉరిదీస్తే దానికి వ్యతిరేకంగా ఆనాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే ఉత్సవాన్ని కార్మికులు ఉత్సవంగా కాకుండా హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. జగదంబ జంక్షన్ సమీపంలో సిపిఎం, సిఐటియు కార్యాలయాల్లో కూడా పతాకావిష్కరణ చేసి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరిగే అఖిల భారత సమ్మెకు మద్దతివ్వాలంటూ నినాదాలు చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలపై అందరూ ఏకమై ఉద్యమించాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. గతంలో నిర్దిష్ట పని గంటల కోసం 8 గంటల పనిదినం ఉండాలని చెప్పేసి గతంలో విముక్తి పోరాటం చేశారు. బానిసత్వం మీద విముక్తి పోరాటం. ఈరోజు తక్షణ కర్తవ్యం, కార్మికుల కర్తవ్యం 4 లేబర్ కోడ్స్ని కార్మిక వ్యతిరేకం ఉన్నాయి కాబట్టి మనం రద్దు చేసుకోవడం తక్షణ కర్తవ్యం. భవిష్యత్తులోనూ కూడా ఈ యొక్క దోపిడీ లేనటువంటి వ్యవస్థ కోసం కార్మిక వర్గం పోరాటం చేయాలి. అందుకని ప్రపంచ శ్రామికులారా ఏకం కండి అని అనడం జరిగింది. ఏంటంటే 99% మంది శ్రామికులు ఉన్నారు. అలాగే 1% మంది మాత్రమే పెట్టుబడిదారులు, భూస్వాములు, దోపిడీదారులు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ 99 మంది ఏకమైతే మొత్తం సమాజం అంతా మారడానికి అనేది సమసమాజం రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ యొక్క కర్తవ్యాన్ని ప్రతి కార్మిక వర్గం కూడా దాన్ని గుర్తించాలని చెప్పేసి అందుకని పోరాటాల్లో ముందుకు రావాలని, దానికి మొదటి మెట్టుగా ఈ నెల 20వ తారీఖున దేశవ్యాప్తంగా లేబర్ కోడ్లు రద్దు కోసం పోరాటం జరుగుతూ ఉంది. ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో పక్కాగా అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే ఏవైతే ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా భవిష్యత్తులో కార్మికవర్గం నడుం బిగించాలని చెప్పేసి ఈ మేడే సందర్భంగా పిలుపునిస్తూ, అదేవిధంగా మేడే అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జోహర్లు అర్పిస్తూ ఈ యొక్క మేడేని ప్రతిజ్ఞా దినంగా పాటిస్తున్నారు కార్మికవర్గంతో కూడా. దీని భవిష్యత్తు కర్తవ్యాలను సిఐటియు ఇచ్చిన పిలుపులను అమలు చేయాలని చెప్పి కార్మికవర్గాన్ని పిలిపిస్తున్నాం. అలాగే జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏఐటియుసి మేడే ఉత్సవాలను నిర్వహించింది. దీనికి సిపిఐ నగర కార్యదర్శి పైడిరాజు హాజరై మాట్లాడుతూ కార్మికులందరూ తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్మిక సోదరులందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దేశంలో అణగారిన కార్మికులు వెట్టి చాకిరీకి విముక్తి కోసం 1986లో కార్మికులు చేసిన పోరాట ఫలితంగా 8 గంటల పనిదినం అనేది వచ్చింది. ఇంకొక పక్క కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు మొట్టమొదటి కార్మిక సంఘం అయినటువంటి ఏఐటియుసి అనేక పోరాటాల ద్వారా సాధించింది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నీ హరిస్తూ 4 స్మృతుల కింద వాటిని మారుస్తూ కార్మికుల హక్కుల్ని కాలరాస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు కానీ, సంఘటిత రంగంలో ఉన్న కార్మికులు కానీ, ఆటో, భవన నిర్మాణ, చిల్లర వర్తకులు అందరూ ఐక్యంగా ఈ 139వ మేడే సందర్భంగా పతినిపూని కార్మిక హక్కులు కాపాడడం కోసం ఐక్యంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నదని భావిస్తూ అందరమే ఐక్యంగా పోరాడదాం. అలాగని అందరూ ప్రతిని పొందుదామని తెలియజేస్తూ మరొక్కసారి 139వ ప్రపంచ కార్మిక దినోత్సవం అయిన మేడే సందర్భంగా ఈ కార్మికులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సింహాచలంలో జరిగిన దుర్ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చందనోత్సవాన్ని కని విని ఎరుగని రీతిలో చేయాలంటూ ఆర్భాటాలకు పోయిన మంత్రులు భక్తుల భద్రతను ఎక్కడ పట్టించుకున్నారంటూ దుయ్యబట్టారు. జరిగిన దుర్ఘటనకు ఆయా మంత్రులే బాధ్యత వహించాలన్నారు. ఈ దుర్ఘటనపై జ్యుడిషియల్ విచారణ ఎందుకు వేయలేదని నిలదీశారు. చందనోత్సవం కోసం హడావిడిగా గోడ నిర్మించడం వల్లే ఈ అనర్థం జరిగిందన్నారు. సింహాచలంలో ఇంతటి అపచారం జరిగితే సంప్రోక్షణ చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి రాకపోవడం ఆశ్చర్యంగా ఉందని బొత్స వ్యాఖ్యానించారు. పూర్తిగా నిర్లక్ష్యం. దేవాలయన్నా దేవదర్శనం కొంచెం భక్తులన్నా అదేంటో ఆ వీడియోలు నాకు అర్థం అవ్వట్లేదు. పాపం ఇది ఈ రాష్ట్ర ప్రజల తాలూకు దురదృష్టమో లేదా చంద్రబాబు నాయుడు తలరాతో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఆయన ఎప్పుడున్నా ఇలాంటి సంఘటనలే. నిన్న వచ్చి సంవత్సరం
మొన్న వచ్చి తిరుపతి, అటు అంతకుముందు పరిపాలన చేసిన పుష్కరాలు, అంత మా తర్వాత వచ్చి ఒంటిమిడత రోజు చూస్తే అది ఆ పందిళ్ళు కాలిపోయి అందులో. అన్నిటికంటే ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ఇంత సంఘటన జరిగింది. ఒక పవిత్రమైన దేవాలయంలో 7 చనిపోయారు. కనీసం ఆ శాఖకి ఈ హై లెవెల్ కమిటీ ఏదైతే మన మంత్రులకి అక్కడ శుద్ధి చేయాలి, ఆ ప్రాంతాన్ని అక్కడ కార్యక్రమాలు చేయాలి, అన్ని పూజా కార్యక్రమాలు చేయాలి, సంప్రోక్షణ చేయాలి అనే ఆలోచన ఇప్పుడు వచ్చిందండి వాళ్ళకి. ప్రకటించారండి? అసలు దాని మీద సమావేశం జరిగిందండి? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పవిత్ర దేవాలయం జరిగితే శుద్ధి చేసి సంప్రోక్షణ చేసి ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు చేయడం అనేది మన సాంప్రదాయం, మన చెప్తుంది. ఎందుకు ఆలోచన రావట్లేదు ఈ ప్రభుత్వాలకి? మరి హై పవర్ కమిటీ ఉంటున్న ఎంతో పెద్దగా చెప్పుకుంటున్న ఆ కమిటీ మంత్రులకి, ఈ ముఖ్యమంత్రికి లేదు, సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానన్న మరి డిప్యూటీ సీఎం గారికి ఎందుకు ఆలోచన రాలేదు? ఆలోచన రావాలి కదా. ఏ ఒక్కరికి వచ్చినా దాని మీద ఇప్పుడు వచ్చేదంటే ఇది అలా లైన్లోనే లేదు, ఆ ఆలోచన లేదు. మరి గొప్పగా చెప్తారు దేవస్థానం చైర్మన్ గారు అయితే మనం చూసాం. అంతకుముందు రామతీర్థాల నుంచి రాముడు తలనరికిన ఆ కేసులో ఎవరో దుష్టులు వచ్చి దుర్మార్గులు ఆ తలనరికి అయిపోతే దాని గురించి ఆయన ఎంతో బాధపడి ఎంతో ఆవేశంగా మాట్లాడిన వ్యక్తులు. కనీసం నేను జరిగిన ఈ సంఘటనలో మరి ఆయన అక్కడే ఉండి మరి ఏం జరిగింది సంఘటన మీద ఒక చేయడం కానీ, మరి మీరేం చిన్న వ్యక్తులు కాదు కదా. ప్రభుత్వాల్లో మీరు చాలా బాధ్యత పదవులు చేస్తారు కదా, సొంతంగా దానికి చైర్మన్ గారు కదా వ్యవస్థకి. మరి ఎవరికి బాధ్యత? మాలాంటి వాళ్ళు అడిగితే ఇదిగో వీళ్ళు వచ్చి ప్రశ్నిస్తున్నారు, వీళ్ళకి విమర్శించడం మీద ఇది విమర్శ. ఇది మా నాయకుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడారు, విషయాలన్నీ చెప్పారు. చెప్తే ఏం మాట్లాడుతున్నారు ఇవాళ చెప్పండి? ఆ ముఖ్యమంత్రి గారు రారు, ఆ ఉప ముఖ్యమంత్రి రారు, దానికి సంబంధించిన ఎవరో రారు, ఎవరో ఒకరో ఇద్దరు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఏదో రాని మాటలు మాట్లాడుతుంటారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తాలూకా ఒక ప్రతిపక్షంగా ఉన్న ఒక పెద్ద పార్టీ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి చూస్తే దాన్ని వచ్చి ఎగతాళి తీసి మాట్లాడతారు. సిగ్గుండాలి. మీరు చేయని పని ఆయన చేస్తున్నందుకు ఆ కుటుంబంలో బాధ వచ్చినప్పటికీ పోయే తిరిగి పైపెచ్చు ఎగతాళి మాటలు. చూడండి, రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం తాలూకు పనితీరు, ఈ ప్రభుత్వం దేవాలయాల పట్ల ఉన్న వాళ్ళకి శ్రద్ధ, భక్తుల పట్ల ఉన్న వాళ్ళకి శ్రద్ధ, ఏ విధంగా భక్తుల ప్రాణాలతో ఎలా చల్లగా మారుతున్నారో ఇలాంటి ఇన్సిడెంట్లు వచ్చినప్పుడు ఏ కేసు వచ్చా భయమే. అందుకే నేను ఇందాక డిమాండ్ చేసింది ప్రత్యేకంగా ఇలాంటి ఎంక్వైరీ పనికిరావు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి అని చెప్పాను. వాస్తవాలు బయటకు వస్తే ఎవరు ఇచ్చారో ఇన్స్ట్రక్షన్స్, ఏ విధంగా జరిగాయో, ఏ విధంగా బుగ్గుతో కట్టమని చెప్పారో, ఏ విధంగా ప్రయాస లీకులు కట్టారో, ఎందుకు వారం రోజుల్లో కట్టవలసి వచ్చిందో, అంతకుముందు ఎందుకు కట్టలేదో, ఇవన్నీ బయట పడతాయి. ప్రభుత్వంతో సంబంధమైన వ్యక్తులు కానీ విచారణ జరిపితే ప్రభుత్వం వ్యక్తులు చెప్తే ఏమవుతుంది? ఇదే అవుతుంది. అక్షయ తృతీయ రోజు జరిగే అతిపెద్ద వేడుక అంటే సింహాచలం చందనోత్సవమే. ఇక్కడ కొలువైన స్వామివారు చందనంతో విడదీయలేని బంధాన్ని కలిగి ఉన్నారనేది స్థల పురాణం చెబుతోంది. ఇది సింహాచలానికి మాత్రమే పరిమితం కాలేదు. విశాఖలోని ఇతర వైష్ణవ ఆలయాలు కూడా చందనోత్సవాన్ని ఒక సాంప్రదాయంగా కొనసాగించారు. సింహాచలంలో ఏడాది పొడవునా స్వామి చందనం పూతలో ఉండి అక్షయ తృతీయ రోజు మాత్రం నిజరూప దర్శనం ఇస్తే, అందుకు భిన్నంగా నగరంలోని జిల్లా పరిషత్ దగ్గరున్న శ్రీకృష్ణ చైతన్య మఠం, జైల్ రోడ్ లో ఉన్న శ్రీ రాధాకృష్ణ ఆలయాలతో పాటు పలు దేవాలయాల్లో స్వామి చందన రూపుడై భక్తులను అనుగ్రహించడం విశేషం. ఇది కేవలం వేడుక కోసం చేసింది కాదని, దీనికి ద్వాపర యుగం నాటి పురాణ ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. శ్రీకృష్ణ చైతన్య మఠంలోని అర్చకులు దామోదర్ దాస్, సింహాచలం వెళ్లలేని భక్తులు తమ సమీపంలోని వైష్ణవాలయాల్లో స్వామిని చందన రూపంలో దర్శించుకుని తమ అనుభవాలను విబిసి టీవీతో పంచుకున్నారు.
ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ఈరోజు అక్షయ తృతీయకి నాడు చాలా విశిష్టమైన దినం ఈరోజు. జగన్నాథ్ పూరిలో కూడా అక్షయ తృతీయ నాడే రథయాత్రకి 3 రథాలు చేస్తారు. ఆ రథాలు తయారు చేయడం ఈరోజు నుంచి మొదలు పెడతారు. సో ఇంకోటి ఏంటంటే ఈరోజు పరశురాముడు దశావతారంలో పరశురాములు ఉన్నారు కదా, పరశురాముల జయంతి ఈరోజు, అంటే ఆయన పుట్టినరోజు పరశురామ జయంతి. ఇంకా కృష్ణుడు పాండవులకి అక్షయ పాత్ర ఒకటి అరేంజ్ చేస్తారు. దుర్వాస ముని అక్కడికి పాండవుల దగ్గరికి వచ్చినప్పుడు, సో ఆయన ప్రసాదం గురించి అడుగుతున్నప్పుడు 60,000 మందికి, సో వీళ్ళు పాండవులు కొద్దిగా ఆందోళన చెందుతారు. అప్పుడు కృష్ణుడు సూర్యనారాయణ ద్వారా ఈ అక్షయ పాత్రని పాండవులకు వచ్చేటట్టు చేస్తారు. సో అక్షయ పాత్ర అంటే ఎంతమందికైనా సరే, ఎన్ని కోట్ల మందికైనా సరే వాళ్ళకి పూర్తిగా భోజన ప్రసాదం అక్షయ పాత్ర నుంచి వస్తుంది. ఆ అక్షయ పాత్ర అవతరించిన దినం కూడా ఈరోజు. ఇంకా కుబేరుడు స్వర్గలోకంలో, కుబేరుడు తన పదవి అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఎలాగైతే ట్రెజరర్ కింద అపాయింట్ చేస్తుందో, అలాగే స్వర్గలోకంలో ట్రెజరర్ పోస్ట్ ఎవరిదంటే కుబేరుడిది. సో ఈ కుబేరుడికి ఆ ట్రెజరర్ పోస్ట్ ఇచ్చిన దినం కూడా ఈరోజు అక్షయ తృతీయ నాడు. సో మాధవేందర్ పూరి అని మహాభక్తులు ఉండేవారు బృందావన ప్రాంతంలో. ఆయన మాధవేందర్ పూరి ఆయన నిష్ట ఎంతంటే, ఆయన ఎవరిని కానీ ఈవెన్ మంచినీళ్ళు కూడా అడిగేవారు కాదు. ఆ సమయానికి భగవంతుడే ఏది అరేంజ్ చేస్తే అలా తీసుకుంటారు. ఆయనకి ఒకసారి ఆయన భగవంతుడి ధ్యానంలో ఉన్నప్పుడు భగవంతుడు ఆయనకి ప్రత్యక్షమయ్యి తన ఒక విగ్రహం, ఒక గోవింద కుండ అని ఉంటుంది. ఇదంతా బృందావన్ అంటే ఢిల్లీ దగ్గర, ఢిల్లీ నుంచి 90 మైల్స్ దూరంలో. ఆ గోవింద విగ్రహాన్ని మాధవేంద్రపురికి తీయమంటారు. తీసి మాధవేంద్రపురి దాన్ని తీసుకు అక్కడ ఉన్న బ్రజవాసులందరినీ పిలిచి అక్కడ వచ్చిన గుడి కడతారు. ఇప్పుడు చాలా పెద్ద గుడి అయింది. ఆ విగ్రహం ఇప్పుడు చాలా ఫేమస్ ఇండియాలోని. ఇప్పుడు ఆ విగ్రహం నాథ్ద్వార్, రాజస్థాన్లో నాథ్ద్వార్ అని ఉంది. జనరల్గా ఈ ముంబై నుంచి మహారాష్ట్ర వాళ్ళందరూ ఆ నాథ్ద్వార్కి వెళ్తుంటారు. ఆ విగ్రహం అక్కడ ఉంది. ఆ విగ్రహంకి ఒకసారి భగవంతుని మళ్ళీ మాధవేంద్రపురి పిలిచి ఆయనకి చెప్పి, జగన్నాథ్ పూరిలోని చందనం ఉంటుంది, ఆ చందనం తీసుకొచ్చి ఆ విగ్రహానికి పూయమంటారు. సో అక్కడ బృందావనం నుంచి జగన్నాథ్ పూరి వరకు మాధవేంద్ర పూరి వస్తారు. మధ్యలో క్షీర్షోర్ గోపీనాథ్ అని ఒక మందిరం ఉంటుంది. అక్కడ మాధవేంద్ర పూరి ఉన్నప్పుడు, నేను పెద్ద షార్ట్ చెప్తున్నా, షార్ట్ చేస్తున్నా. సో మాధవేంద్ర పూరికి నువ్వు ఇక్కడ ఈ చందనం ఇక్కడ వేసినా సరే, అంటే దాన్ని క్షీర్షోర్ గోపీనాథ్ అంటారు, అక్కడ వేసినా సరే అది బృందావనంలో అక్కడ ఆ గోపాలకి అందుతుంది అంటారు. సో మాధవేంద్ర పూరికి ఆ చందనం తెమ్మని కృష్ణుడు చెప్పినప్పుడు అక్కడి నుంచి చందనోత్సవం అనే ఉత్సవం మొదలైంది. ఇక్కడ సింహాచలం విషయానికి వస్తే, సింహాచలంకి మనకి నిజరూప దర్శనం సంవత్సరంలోనే ఒకే ఒక రోజు నిజరూప దర్శనం ఇక్కడ కూడా చేస్తారు. సో ఇది చందనం ఇప్పుడు భగవంతుడికి అంతా సృష్టించింది ఆయనే. సో సృష్టి అంతా ఆయనదే. కానీ మనల్ని తన పట్ల భక్తిగా పరంగా కొన్ని విషయాలని వాటి మీద ఆసక్తి కల్పించుకుంటే మీకు భక్తి పెరుగుతుంది. అంటే ఒకటి భగవంతుడి నామం, భగవంతుడు తులసి, భాగవతము, భగవద్గీత, అలాగే చందనము, ఇవన్నీ భక్తికి అనుకూలమైనవి. కొన్ని అనుకూలమైన ఉంటాయి, కొన్ని ప్రతికూలమైన ఉంటాయి. ఏది భగవంతుడికి ప్రీతికరం అంటే ఆయన మన మంచి గురించి ఆయన ఏది చెప్తారు. సో ఇవన్నీ హరినామం, శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతము, తులసి, ఇవన్నీ భక్తికి అనుకూలమైనవి. ప్రతికూలమైనవి ఏంటి?
మాంసాహారం, మందు తాగడం ఇవన్నీ ప్రతికూలం. సో మనకి భగవంతుడి అనుగ్రహం కావాలి అంటే మనం భగవంతుడికి ప్రతికూలమైన వాటిని ఏదైతే అనుకూలమో అది తీసుకోవాలి, ప్రతికూలమైన విషయాల్ని వదిలేయాలి. చాలా చాలా బాగుంది. అసలు సింహాచలం వెళ్ళలేదు కానీ ఇక్కడికి వస్తే అక్కడికి వెళ్ళినట్టే అనిపిస్తుంది నాకు. చాలా బాగా అలంకరించారు. చందనంతో బాగా మొత్తం అలంకరించారు. చాలా కళగా కనిపిస్తున్నారు. చాలా లాస్ట్ డే అసలు మేము ఇక్కడ ఉండడానికి ఈరోజే లాస్ట్ డే. దీన్ని చూడడానికి చాలా ఆనందంగా ఉంది. హలో, నా పేరు లక్ష్మణ్. విశాఖపట్నం జిల్లాలో సింహాద్రప్పన్న స్వామి చందనోత్సవం ఎంత ప్రసిద్ధి. దాన్ని దర్శనం చేసుకోవడానికి చాలా భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి తండోపతండాలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా కొంతమంది దర్శన భాగ్యం కలకపోవచ్చు. మన విశాఖపట్నంలో జిల్లా పరిషత్తు కృష్ణ మందిరంలో ఇలాగే స్వామివారికి శ్రీమన్నారాయణకి శ్రీ వెంకటేశ్వర స్వామికి చందనంతో అలంకరించి స్వామివారికి చందనం అలంకరించి భక్తులకి దర్శన భాగ్యం చేయడం జరుగుతుందండి. ఈ చందనం అలంకరించి స్వామివారి అలంకరణ చూసి మాకు ఆ సింహాద్రప్పన్న చందనోత్సవంకి ఎలాగా చూసి ముగ్ధులవుతాము, అదేవిధంగా ఈ స్వామివారిని చూసి మాకు ధన్యమైందండి. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ స్వామివారికి ఇలాగే అలంకరించి ప్రతి ఒక్కరు భక్తులకి అలంకరించి దర్శన భాగ్యం కలుగుతుందనేమని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ కూడాను 30 ఏళ్ళు బట్టి చేస్తున్నారు. ఆ సింహాద్రి అప్పని చూస్తున్నట్టుగానే ఉంటుంది. ఇక్కడ చూసినాను, చాలా ఆనందంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా చాలా ఏళ్ళు బట్టి ఇక్కడ కూడా చేస్తున్నారు. అంతా బాగుంటుంది. అదే చందనోత్సవం అక్కడ స్వామికి ఎలా జరుగుతుందో ఇక్కడ ఈ స్వామి కూడా అలానే జరుగుతూ ఉంటుంది. అందరు భక్తులు వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. చాలా స్వామి రూపం సింహాద్రి అప్పని చూస్తున్నట్టుగానే ఉంటుంది. ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఆనందంగా అక్కడ చాలా బాగా అలంకరించారు. దర్శనం చాలా అద్భుతంగా అలంకరించారు. చాలా బాగున్నారు. ఇవాళ చందనోత్సవం సందర్భంగా స్వామివారికి చందనం పూశారు. ఇది చాలా అదృష్టంగా అనిపిస్తుంది. ఇదంతా చూసి చాలా భాగ్యంగా ఫీల్ అవుతున్నాం. హరే కృష్ణ. సింహాచలంలో గోడ కూలిన దుర్ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రసాదం స్కీమ్ కింద గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకి 11 కోట్ల రూపాయల పనులను అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు. నాసిరకం నిర్మాణాల వల్లనే గోడ కూలిందన్నారు. హోంమంత్రి అనిత మృతుల కుటుంబాలకు అండగా ఉండి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి జరిపించారని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మూర్తి యాదవ్ తెలియజేశారు. అంటే అంత పెద్ద ఎత్తున అవినీతి పాల్పడి ఏపీ టూరిజంలో 5 ఏళ్ల పైకి తిష్ట వేసి ఋషికొండ ప్యాలెస్ 500 కోట్ల రూపాయల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కాంట్రాక్ట్తో కుమ్మక్కైనటువంటి వ్యక్తి యాత్రి నివాస్ 8.5 కోట్లకు గాను అదనంగా 5.5 కోట్ల రూపాయలు అంచనాలు పెంచేసి ఇప్పటికి కూడా పనులు పూర్తి కాకుండా అలా విడిచిపెట్టేసినటువంటి అధికారి. ఇప్పుడు ఇదే అధికారి సింహాచలంలో నిన్న జరిగినటువంటి నిర్మాణం ఏదైతే నాసిరక నిర్మాణానికి ఈయనే ప్రధాన బాధ్యుడైన ఈయన ఆధ్వర్యంలోనే ప్రసాద్ పథకం నిర్మాణ పనులు నత్తనడిగిన వైసీపీ ప్రభుత్వంలో ఏడాదిలో కంప్లీట్ అవ్వాల్సినవి 2 ఏళ్ళు గడుస్తున్నాయి. ఇప్పటికీ కూడా పనులు కంప్లీట్ అవ్వలేదు. మరి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి అక్కడ దశాబ్ద కాలం నుంచి దశాబ్దాన్ని పైబడి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నటువంటి శ్రీనివాసరాజు, ప్రభుత్వాలు మారిన శ్రీనివాసరాజు యొక్క పొజిషన్ మాత్రం మారదు. ఎవరో శ్రీనివాసరాజు
ఎందుకు అక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నాడు? ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ సింహాచలం దేవస్థానం చెందినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు పర్యవేక్షణలో ఇప్పుడు ప్రమాదం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ నిధుల్ని సకాలంలో వెచ్చించకుండా కాంట్రాక్టుల దగ్గర నుంచి కోట్ల రూపాయలు కొట్టేసి అధికారులు వైసీపీ నాయకులు పప్పు బెల్లాల్లాగా పనిచేసుకొని నాసిరక పనులు చేయడం వల్ల ఇవాళ 7 ప్రాణాలు బలిగొన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. దాంట్లో భాగంగా ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్పాలి. ఐఏఎస్ అధికారి వినయ్ చంద్ గారు మీ అందరికీ తెలుసు, మన జిల్లా కలెక్టర్ గారు చేశారు. లాక్డౌన్ 2లో పరిశ్రమలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ లాక్డౌన్ 2లో పరిశ్రమలన్నీ మూసేశాం. పరిశ్రమలు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకొని ఒకసారి వాళ్ళకి మళ్ళీ ట్రయల్ రన్ చేసి చెక్ చేసి అన్ని సవ్యంగా ఉన్నాయో లేవో ఓపెన్ చేయడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆ రోజు పర్మిషన్ ఇవ్వాలి. మరి ఆ రోజు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి వినయ్ చంద్ గారే అవన్నీ చెక్ చేయకుండా ఎల్జీ పాలిమర్స్కి ఓవర్ నైట్లో పర్మిషన్ ఇచ్చేస్తే సెలైన్ గ్యాస్ ఏదైతే ఆ రోజు లీకేజ్ వల్ల 12 మంది చనిపోయారు, 12 మంది ప్రాణాలు బలిగా ఉన్నారు. అదే ఐఏఎస్ అధికారి, అదే వినయ్ చంద్ గారు ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ 4 రోజుల నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మరి ఏంటి పర్యవేక్షించారు పనులు? ఇవాళ 7 ప్రాణాలు ఇవాళ పోయినాయి. 7 భక్తులు సింహాచల దేవస్థానంలో ఎప్పుడు కూడా జరిగినటువంటి సంఘటన జరిగింది ఇవాళ. అంటే అధికారులు ఏ స్థాయిలో వైసీపీ పాపాలు, వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క సానుభూతి పరులైనటువంటి అధికారులు, సానుభూతి పరులైనటువంటి కాంట్రాక్టర్లు ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళు కంపు వదిలించుకోవడానికి టైం పడతా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.